హ్యాపీ భోగి నైనా. భోగి శుభాకాంక్షలు. సరే ఇంట్లో ఉంటే పాత వస్తువులు తీసుకుని వచ్చా భోగిలేయండి. నైనా భోగి పండుగ రోజు పాత వస్తువులే తెచ్చేందుకు భోగిలేయాలి. కొత్త వస్తువులు తీసుకుని వచ్చేస్తే సాగు కొడతారు కాబట్టి పోయి తీసుకొచ్చేయండి. సరేనైనా. సరే ఒక గుండం నిండా నీళ్ళు తీసుకొచ్చి భోగిలో పెట్టండి. కాగిన వెంటనే ప్రతి ఒక్కరు స్నానం చేద్దాం. భోగి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుంది నాయనా? భోగి పండుగ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని భోగి నీళ్లతో తలస్నానం చేస్తే మనిషి శరీరం మనిషి మనస్సు రెండు శుభ్రపడతాయి. ఓహో, సరే వినండి, మీరు బట్టలు కొనుక్కునే దానికే డబ్బులు తీసుకొని వచ్చిస్తాను. థ్యాంక్ యూ నైనా. బిడ్డలకి డబ్బులు ఇవ్వాలా? ఒరే చిన్నోడా పెద్దడా, ఏమైందైనా? బీరువాలు ఉండాల్సిన నగలు డబ్బులు ఆస్తి పత్రాలన్నీ ఎక్కడ్రా? అది సంవత్సరం రోజులుగా బీరువాలోనే పడి ఉన్నాయి. అందుకే ఆ పాత వస్తువులన్నీ ఎత్తుకొని భోగిలేసాను. భోగి పండుగ గురించి భోగి మాటల్లోనే వినాలనుకుంటే కింద కనబడుతున్న భోగి గురించి భోగి మాటల్లో అనే టైటిల్ మీద క్లిక్ చేసి చూడండి. నమస్కారం. టాకటన్నా మొక్కలు తేవాలనా? టాకటర్ కావాలి. అబ్బా, ఒకే సుక్క కల్లేదు డీజిల్. అవునా? బాడికి ఎంతైనా ఇద్దాం అనుకున్నావునా? బాడికి ఎంత ఇస్తారా? తెల్లారే పోసిన పుల్లికి డీజిల్ మర్చిపోయినా. సరే బాడికి ఎంత కావాలి? ఎంత? 1000 సాలు. 1000 కాదు 10,000 ఇస్తా. ఎక్కడి పదాము పోయేది? పో. అన్నా డబ్బులునా? 100. నీకెంత ఇస్తామని చెప్పిందే? 10,000 కదా. 100 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 10,000 పైసలు. నీకు పైసలు ఇస్తాం రూపాయలు ఇస్తాం చెప్పలేదు కదా. మోసం చేయడం తప్పు. నువ్వే చెప్పాలి దాని గురించి. అప్పుడు స్టార్టింగ్ లో నువ్వు చేసిందండి. టాకెటర్ కావాలంటే ఒకే సుక్క డీజిల్ లేదు. నువ్వు బాడికి ఎంతైనా ఇస్తామనేసరికి ఫుల్లుగా నాది డీజిల్ మర్చిపోయినా అంటావా? ఎవరైనా ఒక లోటుకి తీసుకునేది 500. అలాంటిది 1000 రూపాయలు ఇవ్వండి చాలు అని అంటావా? కాబట్టి నీకు 100 ధర్మం. ఏవండి, మా తమ్ముడు సిగరెట్ తాగేది మానేసినాడంట. నేను కూడా ఇప్పటికి 30 సార్లు నేను అరస్తున్నానా? ఒక్కసారి నిలిపేసిన దానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నది. మొన్న మా అన్నోళ్ళ ఇంటికి పోయినాను. లోపల ఇంద్రభవనం మరుగుంది. మీ అన్న పేరేం పేరే? ఇంద్ర. ఇంద్రగోడి భవనం ఇంద్రభవనం అవ్వకుండా చంద్రభవనం అవుతుందా? అది కాదు నేను చెప్పేది. లోపల ఇంటీరియర్ వరకు అంత అందంగా ఉందని చెప్తున్నాను. మన ఇంటికి గుడి ఇంటీరియర్ వర్క్ చేపిద్దామని ఒకరితో మాట్లాడినా. వారం ముందే వచ్చి వర్క్ స్టార్ట్ చేస్తానని చెప్పినాడు. మరి రాలేదా? అదే చెప్పిన టైం కంతా వచ్చి ఎవడు పని చేయనంటున్నాడు. మరి ఎందుకు రాలేదు? ఫోన్ చేసి అడిగేదా? ఫోన్ లిఫ్ట్ చేస్తే నేను కూడా అది అడగదాం అనుకుంటున్నాను. అంటే ఫోన్ కూడా ఎత్తనంటున్నాడా? చిట్టి తల్లి నీకోసం చీర తెచ్చిన. అన్నా, మరి బంగారు బావకేం తేలేదా? బట్టలు ఉతికే బ్రష్ తెచ్చిన. మొత్తం 5 ఆవులు ఉన్నాయి. ఈ రోజు వీటికి శుభ్రంగా స్నానం చేపించాలా. మనం ముగ్గురు 3 ఆవులు కడిగేస్తామో ఇంకా 2 ఆవులు ఎవరు కడుగుతారో? అబ్బాయిలు మీరిద్దరు 2 ఆవులు కడిగేయండి. ఏం పువ్వులు మామ ఇదా? చూస్తే తెల్లా పసుపు పూలు. మరి సెట్ ఏం చెట్టు? చూస్తే తెల్లా పచ్చని చెట్టు. మొత్తం మీద ఈ చెట్టుని ఇప్పుడు ఏమని పిలవాలి? పచ్చని చెట్లు పసుపులు గసే చెట్టు. ఏడ్చినవులే, అది తంగేడు చెట్టు. తంగేడు చెట్టా? ఈ చెట్టు వల్ల ఏదైనా లాభం ఉందా మామ మనకా? లాభం ఉండాదా? వేరు దగ్గర నుంచి పువ్వు దాకా అన్ని లాభాలే. అందం దగ్గర నుంచి అనారోగ్య సమస్యల దాకా అన్నిటికీ ఉపయోగపడుతుంది. అవునా? అందుకే వీటిని తెలంగాణ రాష్ట్రీయ పుష్పంగా కూడా గుర్తించినారు. బతుకమ్మ పండక్కి మన సంక్రాంతికి కూడా ఈ పువ్వులని విరివిగా ఉపయోగిస్తారు. మనం అందం కోసం కెమికల్ క్రీములు వాడతాం, ఆరోగ్యం కోసం కెమికల్ టాబ్లెట్లు వాడతాం. కానీ ఉచితంగా సహజ సిద్ధంగా దొరికే ఈ ఆయుర్వేదాన్ని మాత్రం ఉపయోగించుకోలేకపోతున్నాం. అవును మామా, కానీ వీటిని ఎలా వాడాలో మనకు తెలియాలి కదా. గూగుల్లో గానీ యూట్యూబ్ లో గానీ వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంది. ఆ సమాచారానికి తగినట్టు ఈ ఆయుర్వేదాన్ని వాడి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. అలానే ఈ వీడియోని వీటి గురించి తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. అలానే కుదిరితే లైక్ అండ్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో చేసుకోండి. కనుమ శుభాకాంక్షలు మా. నాకెందుకు చెప్తున్నావు? ఈ రోజు పశువుల పండగ కదా. అయితే నీ పక్కన ఉండే వాళ్ళకి చెప్పు. రోజు రోజుకి పశువుల్లాగా తయారవుతున్నారు. ఏమైంది మా? నా బిడ్డ తాగాల్సిన పాలు మొత్తం వీళ్ళ తాగేస్తున్నారు. అవును, సగం పిండుకుని సగం నా బిడ్డకి ఇచ్చినా పర్లేదు, కానీ వీళ్ళు పశువుల్లాగా మొత్తం పిండుకునేస్తున్నారు. మేము లేదంటే నీకు బతికే లేదు. ఏంటా? మీరు లేదంటే అసలు మమ్మల్ని బంధించే వాళ్ళే లేదు. హాయిగా అడవిలో ఉండే గడ్డి తింటా బతికేస్తాం. మీరు తింటారా గడ్డే? ఇంకా మేము లేదంటే మీరు బతకలేరని చెప్పండి. ఎట్టా? ఒకప్పుడు మేము దుక్కు తిరిగితేనే మీ కడుపు నిండింది. మా పేడ మూత్రంతో వ్యవసాయం చేసిన రోజులు ఆరోగ్యంగా ఉన్నారు. మరిప్పుడు ఆధునిక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
ఇక మీదటైనా మమ్మల్ని చక్కగా చూసుకొని చక్కని సేంద్రియ వ్యవసాయం చేసి చక్కగా ఆరోగ్యంగా బ్రతకండి. సరేమ్మా. జై గోమాత. అది మేం కదా చెప్పాలి. మీరు ఎలాగో చెప్పలేకపోతున్నారు కదా. ఆడియన్స్, ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి మా బాధలు గొప్పతనం 10 మందికి తెలిసేలా చేయండి. నమస్కారం. ఈ రోజు నీకు జాలి. ఈ రోజు మన ఆవుకి శుభ్రంగా స్నానం చేపియాలా? వీళ్ళకి ప్రేమ ఎప్పుడు వస్తుందో కోపం ఎప్పుడు వస్తుందో చెప్పనే మాలదబా. చెప్పమా, నిన్ను చెరువులో క్లీన్ చేయమంటావా, బాయిలో క్లీన్ చేయమంటావా? కొలంలో క్లీన్ చేయమంటావా? చెప్పు. వర్షంలో క్లీన్ చేయండి. శీతాకాలంలో వాన ఎక్కడ పడతాదే? నాకిప్పుడు వర్షంలో స్నానం చేపిస్తే సకల దేవతలకు నిలయమైన నేను మీ సకల కోరికలు నెరవేరుస్తాను. ఇప్పటికిప్పుడు వానంటే ఎక్కడ పడతాది? వాన! ఇప్పటికిప్పుడు వాన ఎట్లా పడిందా? మా కోరిక తీర్చాల్సిందే. సరే అడగండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పమా. తదాస్తు. ఆ!